విశ్వంబర గురించి ఓపెనింగ్ సీన్, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్, ట్విస్ట్లు ఇవన్నీ చెప్పండి. విశ్వంబర అని ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసాం. ఇట్ ఈస్ క్రియేటెడ్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నాట్ జస్ట్ గ్రాఫిక్స్. ఆ పాప చెవులు చూసి అవతారు, వెనకాల కొండలు చూసి అవతారు అంటున్నారు. చిరంజీవి గారిని మీరు ఫస్ట్ టైం ఎప్పుడు కలిసారు? సినిమా రిలీజ్ అయినప్పుడు. యూవీ క్రియేషన్స్లో సినిమాలు ఎందుకు డిలే అవుతుంటాయి? దిస్ వన్ బీయింగ్ ద లేటెస్ట్. హాయ్, దిస్ ఇస్ జీవీ ఫ్రమ్ idlebrain.com. మనతో పాటు బింబిసారా ఫేమ్ మిస్టర్ వశిష్ఠ మల్లడి, హూ ఈస్ డూయింగ్ విశ్వంబర. హాయ్. హాయ్ సార్. సో మీరు విశ్వంబర గురించి ఓపెనింగ్ సీన్, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్, ట్విస్ట్లు ఇవన్నీ చెప్పండి. మరి సినిమా ఎప్పుడు చూస్తారు? ఈయనే చెప్పేస్తే. మీరు స్టార్ట్ చేశారు కదా, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. యూ స్టార్టెడ్ గివింగ్ ఇంటర్వ్యూస్ అండ్ రివీలింగ్ ద స్టోరీ. వరల్డ్ ఏంటి ఇవన్నీ రివీల్ చేస్తున్నారు. ఇది కూడా చెప్తే వరల్డ్ గురించి చెప్పొచ్చు సార్, బట్ సినిమాలో ఇంటర్వెల్ ఏంటి, క్లైమాక్స్ ఏంటి, కథ ఏంటి అని చెప్పకూడదు. అట్ ద సేమ్ టైం నేను కథ చెప్పేసి అంటున్నారు కానీ కథ ఏం చెప్పలేదు. ఓకే, వరల్డ్ బిల్డింగ్ ఐడియా చెప్పాను, బట్ అంతకన్నా ఎగ్జైట్ చేసే మ్యాటర్ ఉంది కాబట్టి నాకు కాన్ఫిడెన్స్. ఓకే, సో వరల్డ్ బిల్డింగ్ గురించి చెప్పండి. ఈ సినిమాలో విశ్వంబర అని ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసాం. ఆ వరల్డ్లో డిఫరెంట్ ఏమంటాం ప్లేసెస్ ఉంటాయి. ఓకే, లోకల్ ఉంటాయి. అవి చూసి వాడిని కొత్తగా ఎక్స్పీరియన్స్ ఇస్తాను నమ్మకం నాకు. ఓకే, విశ్వంబర అంటే ఏంటి? వాట్ ఈస్ ద టైటిల్? విశ్వంబర అంటే ఈ విశ్వాన్ని భరించేది అంటే బ్యారర్ ఆఫ్ యూనివర్స్ అంటాం. విశ్వంబరుడు అంటే శివుడు. శివుడు ఇదంతా క్రియేట్ చేశాడు కాబట్టి విశ్వంబర అని ఒక ప్లానెట్. విశ్వంబర ఈజ్ ఎ క్రియేషన్, ఎస్, క్రియేటెడ్ బై లార్డ్ శివ. ఓకే, మీరు ఇందులో ఎన్ని లోకాలు? 13 లోకాలు ఉన్నాయా? మనకున్నవి 14 లోకాలు. అంటే పైన 7 కింద 7 ఉన్నాయంటారు. సో ఇప్పుడు దాకా మనం చూసిన సినిమాల్లో స్వర్గలోకం అవ్వచ్చు, యమలోకం అవ్వచ్చు, వైకుంఠం అవ్వచ్చు, కైలాసం అవ్వచ్చు, అలాగే పాతాళ లోకం, ఇలాంటి చాలా చూపించారు. సో మేము ఈ 14 వాటికి బేస్ ఏదైతే ఉందో అది విశ్వంబర. ఓకే, అక్కడ మేము స్టార్ట్ చేసాం. టీజర్ నాకైతే నచ్చింది. నాకు నచ్చింది. అయిపోయింది, ఇంకేముంది, అయిపోయింది కాదు, ఆఫ్టర్ మ్యాథ్. సో బేసికల్గా అది చూస్తే ఏమనిపించిందంటే, బేసికల్లీ బికాస్ ఆఫ్ ద ఫ్లోరసెంట్ కలర్స్ పెట్టారు. ఆ ఫ్లోరసెంట్ కలర్స్, దెన్ లిటిల్ బిట్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాప చెవులు ఉంటాయి. ఇట్స్ కైండ్ ఆఫ్ హాలీవుడ్ ఫిల్మ్స్లో అవతార్ అన్నారు. అవతార్ అనేది చాలా ఆస్పెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాంగింగ్ పైనుంచి హ్యాంగ్ అవుతుంటుంది కదా ఇవి. సో అది కూడా అవతార్ లాగా అనిపించింది. అండ్ సమ్వన్ టోల్ దట్ ఇట్ ఈస్ క్రియేటెడ్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నాట్ జస్ట్ గ్రాఫిక్స్. బట్ గ్రాఫిక్స్ అంటే వన్ హ్యాస్ టు పుట్ త్రూ, ఐ మీన్ ప్లాట్ఫామ్ దగ్గర నుంచి కన్స్ట్రక్ట్ చేసుకోవాలి గ్రాఫిక్స్ అనేది. ఇవి అనేది ఎలిమెంట్స్ కొన్ని లాగేసుకొని ఇన్కార్పొరేట్ చేసుకోవడం. సో మీరు టీజర్ అంత అర్లీగా రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం అనేసి. కానీ తర్వాత డిలే అయిపోయి దాని మీద చాలా ఇది వచ్చేసేసి దాని తర్వాత మళ్ళీ దాన్ని రీవర్క్ చేస్తున్నారు అనేసి. సో వాట్ వాజ్ యువర్ రియాక్షన్ వెన్ యూ గెట్ టు నో అబౌట్ ద ఫీడ్బ్యాక్ ఆఫ్ ద టీజర్? సార్ టీజర్ అయితే నాకు నచ్చింది కాబట్టి నేను రిలీజ్ చేశాను. ఫస్ట్ థింగ్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దట్. సెకండ్ థింగ్, ఆ పాప చెవులు చూసి అవతారు, వెనకాల కొండలు చూసి అవతారు అంటున్నారు. బట్ ఆ కొండలు అనేవి అవతార్ కన్నా ముందు చాలా సినిమాల్లో ఉంది. అట్ ద సేమ్ టైం ఆ పాప చెవులు అనేవి అవతార్ కన్నా ముందు మన తెలుగులో, మన ఇండియన్ మైథాలజీలో, పురాణాల్లో చాలా అట్లా ఉంది. సో నా ఇన్స్పిరేషన్ ఆ చందమామ కథలో నేను చూసిన క్యారెక్టర్స్ని తీసుకునేవి. సో అలా చెవులు పెట్టు. చెవులు ఎందుకు పెద్దగా ఉంటే వాళ్ళకి అంటే, ఏదైనా ప్రమాదం లాంటివి వస్తున్నప్పుడు దూరం నుంచి ఆ శబ్దాన్ని పసిగట్టి ముందుగా రియాక్ట్ అవుతారు వాళ్ళు. సో అలాంటి ఒక క్యారెక్టర్స్ అవి. ఏనుగులకు కూడా అట్లా, ఏనుగులకు పెద్దవి ఉంటాయి. అండ్ యక్షులు, కిన్నెలు, కిన్పురుషులు అంటారు. మనం చూడలేదు కానీ మనం చదివిన వాటిలోనే, మనం చూసిన బొమ్మల్లో కానీ, చందమామ పుస్తకాల్లో, కార్టూన్స్లో చూసిన, ఇట్లో చూసినా కూడా, పాత తెలుగు సినిమాల్లో కూడా చాలా వాటిలో చెవులు అయ్యి ఉండి ఉంటాయి. రైట్. సో ఆ ఇన్స్పిరేషన్తో తీసుకున్నాను నేను. మన వాళ్ళు ఎంతసేపు అవతారం చూసి కాపీ కొట్టడం తప్ప ఇవి చూసి కాపీ కొట్టడానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యండి. ఇక్కడ నిజంగా మరి ఇది మంది వదిలేసి వేరే ఏదో చూసారంటే కరెక్ట్ కాదు. అండ్ మీరు అలాగైతే అవతార్ క్లైమాక్స్లో వచ్చిన సీక్వెన్స్ ఏదైతే ఉందో, నేను యాస్టీస్గా రిఫరెన్స్ మీకు నేను చందమామ బుక్లో జ్వాలాదీపం అని చెప్పి ఒక సిరీస్ ఉంటుంది, అందులో యాస్టీస్గా ఉంటాయి పిక్చర్స్, యాస్టీస్ షార్ట్స్ సహా ఉంటాయి. సో తర్వాత విఎఫ్ఎక్స్ కంపెనీస్ మార్చారు ఫర్ ఇంప్రూవ్మెంట్ అనేసి.
అది నిజమేనా? నిజమండి. ఎందుకంటే తర్వాత కంపెనీ షేర్ చేసాం వర్క్ ఎక్కువ, అంటే ఒకే దిక్కున ఎక్కువ పెట్టకుండా నెంబర్ ఆఫ్ స్టూడియోస్, ఫారెన్ స్టూడియోస్ చేస్తున్నాయి, ఇక్కడ స్టూడియోస్ చేస్తున్నాయి, ఓకే ఇక్కడ లోడ్ ఎక్కువైందంటే ఓకే ఇంకో వాళ్ళకి ఇవ్వండి, మొత్తం దిక్కున పెట్టడం టైం డిలే అయిపోతుంది. సో నెంబర్ ఆఫ్ స్టూడియోస్, నెంబర్ ఆఫ్ వర్కింగ్ పీపుల్ పెరిగారు. సో దానివల్ల అంటే వర్క్ ఈజీ అవుతుంది, అవుట్పుట్స్ ఫాస్ట్గా వస్తుంది. సో మీరు దీనికి ప్రీ విజువలైజేషన్ లాగా చేశారా గ్రాఫిక్స్? దీనికి ఫస్ట్ కథ అనుకున్నప్పటి నుంచి స్టోరీ బోర్డ్ స్టేజ్ దగ్గర నుంచి ప్రీవిజువలైజ్ చేసి ఆల్మోస్ట్ ప్రతి సీక్వెన్స్ ప్రీవియస్ చేసాం మేము. చేసి ఆ స్టోరీ బోర్డ్ షాట్స్, ఈ ప్రీవియస్ అండ్ కాన్సెప్ట్ సెపరేట్గా మళ్ళీ చేసి సీజీ వాడికి మనం ఇచ్చాం. రైట్. ఇంకోటి నేను అబ్జర్వ్ చేసిందంటే మీరు సెట్స్, పార్షియల్ సెట్స్ వేసేసి ఎక్స్టెన్షన్స్ వరకు ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్ సీజీ, టాప్ టు బాటమ్ సీజీ కాకుండా మీరు బేసిక్ ఏముంటుందో బేసిక్ 50% స్ట్రక్చర్ వేసి 50% మిగిలిన ఎక్స్టెన్షన్ అనేది గ్రాఫిక్స్ వేశారు. అండ్ దానివల్ల మీ ఉద్దేశం ఏంటంటే షూటింగ్ తొందరగా కంప్లీట్ అయింది ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ కంప్లీట్ ఇది, ప్లస్ తీయటం కూడా ఈజీగా ఉంటుంది ఫర్ సినిమాటోగ్రాఫర్, ఫర్ యాక్టర్స్. దే ఫీల్ లైక్ దే ఆర్ ఇన్ ద సెట్. లేదంటే ఉత్త గ్రీన్ మ్యాట్ పెడితే దే డోంట్ నో ఏది ఎక్కడ ఉంది అనేసి. అక్కడ యాక్టర్స్ తప్పితే మిగిలిన ఎలిమెంట్స్ ఏ ఉన్నాయో దే హ్యావ్ టు ఇమాజిన్. సో అంత ప్లానింగ్తో చేశారు, బట్ స్టిల్ ఇట్ ఈస్ గెటింగ్ డిలేడ్. సార్ ఇప్పుడు 50% సెట్ వేసి 50% ఎక్స్టెండ్ చేసిన కొన్ని సీన్స్ ఉంటాయి. అవేంటంటే ఓకే జనరల్గా జరిగే కొన్ని ఎక్స్టెన్షన్ సీన్స్ వరకు, బట్ కొన్ని ఉన్నాయి మీరు అన్నట్టు గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఇమాజిన్ చేసుకుని వాళ్ళు యాక్ట్ చేశారు. సో అక్కడ టోటల్గా మనం విఎఫ్ఎక్స్ క్రియేట్ చేయాల్సిందే, అది ఎలిమెంట్ అవ్వచ్చు లేదా క్రియేచర్ అవ్వచ్చు, ఏదైనా సరే. సో వాటి టైం పడుతుంది. ఈ ఎక్స్టెన్షన్స్కి మల్టిప్లికేషన్కి ఎప్పుడు టైం పట్టదు. బట్ టైం తీసుకోండి, దాని తీసుకుని టైం తీసుకుంటుంది, కానీ ఇంత టైం పట్టదు. రైట్. ఈ కైండ్ ఆఫ్ సీన్స్కి మాత్రం అది తీసుకుని టైం తీసుకుంటుంది. అది నేనే కాదు, అది జేమ్స్ కెమెరాన్ ఆయన వచ్చి కూర్చున్నా, నేను కూర్చున్నా, ఇంకెవరన్నా తోపు వచ్చి కూర్చున్నా కూడా సిస్టమ్ బయట అవుట్పుట్ ఇచ్చేదాకా మనం వెయిట్ చేస్తూ చూడాల్సిందే. వచ్చిన తర్వాత కరెక్ట్గా లేదని కరెక్షన్ చెప్తున్నామంటే మళ్ళీ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో క్వాలిటీ బెటర్ అవుట్పుట్ కావాలంటే ఆగాల్సిందే. సో దానివల్ల డిలే తప్ప వేరే రీజన్స్ లేదు. మీరు ఫిల్మ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. చిరంజీవి గారిని మీరు ఫస్ట్ టైం ఎప్పుడు కలిసారు? చిరంజీవి గారిని ఫస్ట్ టైం అంటే ఠాగూర్ ఫంక్షన్లో, ఠాగూర్ ఆడియో ఫంక్షన్ శిల్పకళా వేదికలో చేశారు. అప్పుడు వినాయకర్తో పాటు కలిశాను. తర్వాత చరణ్ నాకు ఫ్రెండ్ అవడం వల్ల ఇంటికి వెళ్ళినప్పుడు కలిసాను నేను. అంటే శిరీష్ చరణ్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో కలిసాను. ఇలా కలవడం, డైరెక్టర్గా వెళ్ళి కలవడం మాత్రం ఇది ఫస్ట్ టైము. ఒక షాప్లో ఉన్నాను కలిసినప్పుడు. రైట్. బన్నీ టైంలో కలవలేదా? బన్నీ మూవీ బన్నీ టైంలో కలలేదు. సో మీరు స్టోరీ చెప్పినప్పుడు వాట్ ఈస్ హిస్ రియాక్షన్? అంటే ఆయన రియాక్షన్ కానీ నా రియాక్షన్ ఇంపార్టెంట్ అండి ఫస్ట్ అక్కడ. ఎందుకంటే చిరంజీవి గారిని కూర్చోబెట్టి ఒక కథ చెప్తున్నప్పుడు లోపల ఫస్ట్ పీకుతుంది, డబ్ 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 ఈ సౌండ్ నాకు వినిపిస్తుంది నాకు. బట్ ఆయన ఇచ్చిన కంఫర్ట్ లెవెల్, బై నువ్వు కామన్ అడిగిన కథ చెప్తున్నావు అనుకుని చెప్పు కథ, మిగతా అన్నీ మర్చిపో అన్నారు. సో ఓకే సార్ దాని నుంచి ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి సార్ అని చెప్పి నన్ను నేను అంటే ఇది చేసుకుని నార్మలైజ్ చేసుకుని ఓకే కథ చెప్పడం స్టార్ట్ చేశాను. ఒక 1/2 అవర్ 40 minutes నరేషన్ ఇచ్చాను. ఆయన బాగుంది, గుడ్ అన్నారు. ఓకే వచ్చాను. వచ్చిన తర్వాత నుంచి ఏమవుతుందో తెలీదు, బాగుందన్నారు, ఓకే చేస్తున్నావా చేయట్లేదా, ఓకే అన్నారా, ఈ డౌట్స్ రన్ అవుతుంటాయి. ఈ టైంలో విక్కీ వచ్చి తమ్ము బాస్ ఓకే అన్నారు అని, ఇదో పెద్ద షాక్ ఫస్ట్ నాకు. ఓకే అన్నారా, ఓకే ఒక ఎగ్జైట్మెంట్తో పాటు ఒక షాక్. ఇంకొకసారి మళ్ళీ వెళ్దాం అపాయింట్మెంట్ తీసుకుని మళ్ళీ వెళ్ళి సార్ అంటే బాగుందన్నాను కదమ్మా అంటే కాసి ఇంకొకసారి మళ్ళీ వినండి అని చెప్పి 1.5 hours నరేషన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఓకే సూపర్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది, మిగతా వర్క్ చేసి స్టార్ట్ చేసుకోండి. సో అలా సో సజెషన్స్ ఏమీ లేవు. ఆయన కూడా చెప్పారు సార్, కథనే విన్నప్పుడు నాకు ఏదైనా అనిపిస్తే నేను చెప్తాను, అది కరెక్ట్ అయితే తీసుకో, అది కరెక్ట్ కాదు నీకు అనిపిస్తే ఎందుకు కరెక్ట్ కదా నాకు ఆన్సర్ చెప్పి ప్రొసీడ్ అయిపోండి, కన్విన్స్ చేయి. సో ద డే 1 ఆయన ఏది చెప్పారో నేను అదే ఫాలో అవుతూ వచ్చాను. ఎప్పుడు నాకు ఏ కరెక్షన్స్ కానీ ఏవి జరగాల. ఏదన్నా నేనే అడుగుతాను సార్ నాకు ఇలా అనిపిస్తుంది కరెక్ట్ కదా మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అంటే ఆయన చెప్పేవారు దీన్ని ఇలా వెళ్దాం అన్నారు. ఓకే డన్. సో నేను అనుకున్న దాన్ని మీ స్టైల్లో చేయండి సార్ నాకు. రైట్. అంటే మోస్ట్ కంఫర్టబుల్ హీరో సార్. సో ఈ విశ్వంబర బాక్స్లో ఏముంది? ఆ బాక్స్లో ఏముందని లాక్కున్నారు కాబట్టి మీరే చెప్పాలి దాంట్లో చూసి.
సో దట్ ఈస్ ద అందులో ఏముందనేదే సినిమానా ఆర్ ఇట్ ఈస్ జస్ట్ అది ఓపెన్ అయినప్పుడు చూడండి, సినిమాలో ఎప్పుడు ఓపెన్ అవుతుంది? సినిమా రిలీజ్ అయినప్పుడు. మీరు అంతకుమించి ఏం లాగుతారు నా దగ్గర నుంచి? రైట్. సో ఈ డిలే అంతా బికాస్ ఆఫ్ ద గ్రాఫిక్స్ అండ్ పర్ఫెక్షన్ కోసం జరిగింది. రావిపూడి గారు సినిమా స్టార్ట్ చేశారు, ప్రమోషన్ చేస్తున్నారు. ఆయన ప్రమోషన్ చేసినప్పుడల్లా విశ్వంబర టాపిక్ వస్తుంది మళ్ళీ కామెంట్స్లో. సో ఆయన స్కూల్ అయిందే, మీ స్కూల్ సార్ ఎవరి స్కూల్ ఆడదు సార్. ఆయన ప్రమోషన్ చేస్తున్నారు కదా అని చెప్పి నేను మొదలెట్టేసి నేను చేసేయకూడదు. ఎందుకంటే నా స్టైలు, నా వర్కింగ్ స్టైలు, నా ఫిల్మ్ కాన్సెప్ట్ వేరు, ఆయన స్టైలు, ఆయన వర్కింగ్ స్టైల్, ఆయన సినిమా కాన్సెప్ట్ వేరు. అవునవును. సో ఆ సినిమాకి మ్యాచ్ అనేది నా సినిమాకి సెట్ అవుతుంది. రైట్. యువర్స్ ఇస్ ఫ్యాంటసీ ఫిల్మ్, అది సోషల్ ఫిల్మ్. ఎస్. సో రెండాటికి డిఫరెన్స్ ఉన్నాయి, రెండు టూ డిఫరెంట్ కాన్సెప్ట్స్. రైట్. సో ఏది వచ్చి ఓవర్లాప్ అయినా ఏ సినిమా డిఫరెన్స్ ఆ సినిమా తెలుస్తుంది. రైట్. సో దానివల్ల పెద్ద టెన్షన్ లేదు నాకు. విశ్వంబర లాంటి సినిమాలు ఇప్పుడు ఏవి జరగటం లేదు. ప్రాబ్లీ లాస్ట్ యువర్ ఫిల్మ్ వాజ్ ఓన్లీ ద లాస్ట్ ఫిల్మ్. సో ఎన్ని సంవత్సరాలు అయింది? 3 years మొదటి ఫిల్మ్కి. ఇది విశ్వంబర స్టార్ట్ చేసి బింబిసారాకి ఇప్పటికి బింబిసారా 22 August 5th. 3 years. 3 yearsలో వన్ మోర్ ఫిల్మ్ ఇస్ కమింగ్. అండ్ ఈ సినిమా నేను 23 December 15 స్టార్ట్ చేశాను. అంటే ఓ 5 days, ఒక 6 days షెడ్యూల్ చేశాను అంతే. February నుంచి రెగ్యులర్ షెడ్యూల్ స్టార్ట్ చేశాను ఈ సినిమాని. ఇప్పుడే ప్రోగ్రెస్ వచ్చేసేసి కొంచెం ప్యాచ్ వర్క్ అండ్ 1 song. ఒక సాంగ్, ఒక 2 days ప్యాచ్ వర్క్ ఉంది. ఓకే. చేస్తే మొత్తం అయిపోయింది. సాంగ్తో బాస్ వర్క్ అయిపోయింది. ఒక 2 days చిన్న చిన్న వర్క్స్ అవి, అందులో బాస్ లేరు. బాస్ వర్క్ టోటల్ కంప్లీట్. సాంగ్ అయిపోయిందా? షూట్ చేయాలి 25th నుంచి. 25th నుంచి స్పెషల్ సాంగ్. రైట్. సో ఎలా సెలెక్ట్ చేసుకున్నారు స్పెషల్ సాంగ్ హీరోయిన్ని? వాట్ వాజ్ ద పారామీటర్? అంటే ఇప్పుడు దాకా అందరు హీరోయిన్స్ సాంగ్స్ చేశారు. సో ఇంకెవరు చేయలేదు, ఫ్రెష్ ఫేసెస్కి వెళ్దాం వెతికే ప్రాసెస్లో మౌని అనుకున్నాము. రైట్. అంతమంది యాక్ట్రెసెస్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? త్రిష గారు కాకుండా 4-5 మినిమం. పేర్లు చెప్పండి ఒకసారి మీరు. నాకు పేర్లు చెప్పండి సార్. పేర్లు 4-5 ఉన్నారని మీరు అంటున్నారు కాబట్టి పేర్లు చెప్పండి. 4-5 యాక్ట్రెసెస్. ఐ టోల్డ్ యాక్ట్రెసెస్, నాట్ హీరోయిన్స్. సో వాళ్ళతో రిలేషన్షిప్ ఏంటి? హీరో సార్ ఇందులో మెయిన్ లీడ్ was త్రిష గారు అండ్ సెకండ్ లీడ్ ఆషిక. ఓకే. అంతే, ఇంకెవరు లేరు. ఇంకా లేడీస్ ఉన్నారు కదా? క్యారెక్టర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు అంటే కొంచెం హీరోయిన్, వేరే సినిమాల్లో హీరోయిన్ చేసిన యంగ్ యాక్ట్రెసెస్ ఆర్ ప్రస్తుతానికి హీరోయిన్కి సరిపోయే ప్రొఫైల్ ఉన్న యాక్ట్రెసెస్ ఇంకొక 2-3 ఉన్నారు. అంటే స్క్రీన్ మీద కొంచెం ఫ్రెష్గా ఉంటారు. ఓకే. సిస్టర్స్ అవ్వచ్చు అలా, అంతేగాని హీరోయిన్స్ కాదు. బయట న్యూస్లో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు, 6 హీరోయిన్స్ ఉన్నారు, 5 హీరోయిన్స్ ఉన్నారు, ఇలా న్యూస్ వచ్చినాయి. అవి కరెక్ట్ కాదు. రైట్. జగదేక వీరుడికి ఈ ఫిల్మ్కి నేను ప్యారలల్స్ డ్రా చేస్తే బోత్ ఆర్ ఫ్యాంటసీ ఫిల్మ్స్. ఒక అమ్మాయి సెంటిమెంట్, రెండాట్లోనే చిరంజీవి గారే. అది దట్ ఈస్ ద ప్రైమరీ థింగ్. ఇంకా చెప్పండి. ఒక చిన్న పాప ఉంటుంది అంటే అందులో ఉంది. ఇందులో కూడా ఫ్యామిలీలో బాబు ఉన్నాడు, ఫ్యామిలీ ఉంది తప్ప నేను పాప చుట్టూ సినిమా కాదు ఈ సినిమా. ఎగ్జాక్ట్లీ. అందులో పాప కోసం స్టార్ట్ అయింది కదా. రైట్. రింగ్ మీదకి వెళ్ళి అటు నుంచి ఇంద్రజ్ మీదకి వెళ్తుంది కదా. ఇందులో త్రిష ఉంది, ఈయన కొడుకున్నాడు, సిస్టర్స్ ఉన్నారు తప్ప ఎటు డైవర్ట్ చేస్తాను చెప్పలేదు. ఎవరు చేశారు? అక్కుల్ అని చెప్పి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్ అన్నాడు. అసలు ఆడైతే రూప్స్ చేసి వాడిని ఇసురుతుంటే ఇటు నుంచి ఆడు టెన్షన్ పడ్డాను ఎలా చేయాలని చెప్పి. ఆడు అంకుల్ ఐఎమ్ రెడీ, అన్న ఐఎమ్ రెడీ అంటాడు, వచ్చి వేసుకుంటాడు, వెళ్ళిపోతాడు, దూకుతాడు, వచ్చేస్తాడు. రైట్. వెరీ యాక్టివ్, సూపర్. మీరందరూ చాలా సిన్సియర్గా వర్క్ చేస్తారు. అసలు ఫర్ యూ ఇట్ ఈస్ లైక్ ఇంకా వేరే పనేం లేదు, ఈ సినిమా మీద కూర్చున్నారు. యూఆర్ సపోజ్ టు బి రిలీవ్డ్ బై సంక్రాంతి బేసికల్లీ. ఇంకా జరుగుతుంది అయినా కూడా యూఆర్ బీన్ వెరీ పేషెంట్. అంటే అందరూ సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అయినా కూడా యూవీ క్రియేషన్స్లో సినిమాలు ఎందుకు డిలే అవుతుంటాయి? దిస్ వన్ బీయింగ్ ద లేటెస్ట్. ఫర్ బెటర్ క్వాలిటీ. ఓకే. అన్నిట్లోనూ గ్రాఫిక్స్ ఉంటుంది. మరి వాళ్ళు సాహో చేసినా, రాధేశ్యామ్ చేసినా, మిర్చి ఒకటి గ్రాఫిక్స్ లేదు కూడా ఫాస్ట్గా అయిపోయింది, చెప్పిన టైంకి ఇచ్చారు. రన్రాజరన్ను ఎక్స్ప్రెస్ రాజు అలాగే ఇచ్చారు. బాగ్మతి దగ్గర నుంచి మొదలైనవి. బాగ్మతి విజువల్ ఎఫెక్ట్స్ అండ్ క్వాలిటీ, రైట్. రాధేశ్యామ్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ క్వాలిటీ, సాహో క్వాలిటీ అండ్ ఈ ఫిలిం. ఇప్పుడు ఇయర్కి విజువల్ ఎఫెక్ట్స్ కాస్ట్ తగ్గుతుందా పెరుగుతుందా? పెరుగుతుంది. ఎందుకని?
టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి. టెక్నాలజీ పెరుగుతుంది, బట్ మాస్ ప్రోడక్ట్ అయిపోతుంది కదా. ఇంతకుముందు చాలా తక్కువ మంది అవగాహన లేకుండా తీసేవాళ్ళు. నౌ ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ ఫర్ విఎఫ్ఎక్స్ ఇన్ సమ్ ఫార్మ్. అప్పుడు మాస్ ప్రోడక్ట్ అయినప్పుడు అలా కాస్ట్ కాదు. కింద రావాలి. అలా కాదు. డిఫరెన్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. మన క్వాలిటీ అండ్ అవుట్పుట్స్ బట్టి వెళ్తాం. సో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఛార్జెస్ మోర్. సో దానివల్ల డెఫినెట్ క్వాలిటీ కోసం డెఫినెట్ ఖర్చు పెట్టాల్సిందే. మీరు నెక్స్ట్ ఫిల్మ్ ఏం ఆలోచించలేదు ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు? విశ్వంబర సందులో విశ్వంబర ల్యాండ్స్లో తిరుగుతున్నాను ఇంకా. ఓకే, మీకు నైట్ కలర్లో కూడా విశ్వం కళ్ళలోకి ల్యాండ్స్కేప్స్ వస్తాయి. అవే వస్తున్నాయి. సో చిరంజీవి గారి డాన్సెస్ ఏ టైప్లో ఉంటుంది? మెలోడీస్ ఉన్నాయా లేదంటే డాన్స్ సాంగ్స్ ఉన్నాయా? ఎందుకంటే ఈ సబ్జెక్ట్ కూడా ఇంపార్టెంట్ కదా. అవును, అంటే కంటెంట్ బేస్డ్ బేసిక్గా. ఇప్పుడు ఫస్ట్ రామరామ సాంగ్ చేసాం మేము, అది ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఓకే వెళ్ళింది. అలాగే ఒక మాంటేజ్ సాంగ్ ఒకటి ఉంటుంది, ఇంక్లూడింగ్ చిరంజీవి గారి చిన్న గ్రేస్ మూమెంట్స్తో పాటు కథ రన్ అవుతుంటుంది. అలాగే ఇంకొక సాంగ్ ఒకటి ఉంది, అది ప్యూర్లీ కమర్షియల్ అండ్ మెలోడీ సాంగ్. అందులో ఆయన మూమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు స్పెషల్ సాంగ్ చేస్తున్నాం, అందులో చిరంజీవి గారి ఫ్యాన్స్కి ఆయన గ్రేస్తో ఉండే మూమెంట్స్. కీరవాణి గారు బంగారు కోడిపెట్ట లాంటి అద్భుతమైన ద బెస్ట్ సాంగ్, బెస్ట్ స్పెషల్ సాంగ్ ఇన్ కెరీర్ ఆఫ్ చిరంజీవి గారు. ఇప్పుడు ఆయన మ్యూజిక్ చేస్తుంటే మీరు బీమ్స్తో కొట్టించడానికి కారణం ఏంటి? స్పెషల్ సాంగ్ ఇందులో పెద్ద వేరే కారణాలు వేరే రీజన్స్ లాంటివి ఏం లేవండి. వెరీ సింపుల్. ఏంటంటే ఆ టైంకి కిరవాణి గారు బిజీగా ఉన్నారు. హరిహర వీరమల్లో ఆరా జరుగుతుంది, ద సేమ్ టైం వేరే ఇంకొక సినిమా కూడా ఆరా జరుగుతుంది. ఆ టైంలో నాకు సాంగ్ అర్జెంట్ కావాల్సి వచ్చింది. సో ఒక ఆయనే ఇచ్చిన సజెషన్ ఏంటంటే ఈ టైంలో మనం ఓవర్లాప్ అయి చేయడం కన్నా వేరే వాళ్ళకి వెళ్తే బెటర్గా ఉంటుంది అని ఆయన అంటే, నేను అలా కరెక్ట్ కాదేమో సార్, మీరు హ్యాపీగా ఒప్పుకుంటారు, నేను ఒప్పుకుంటాను, దీన్ని బయట రకరకాలుగా తమ్నైల్స్ పెట్టి ఇంటర్ప్రెట్ చేసి వాళ్ళు నచ్చినట్టు కావాల్సినట్టు రాసి మళ్ళీ మన ఇద్దరి మధ్య ఏదో క్లాష్ వచ్చిందన్న రేంజ్ తీసుకెళ్ళి రాస్తారండి. అంటే అవన్నీ పట్టించుకుంటే సినిమాకి పనిచేయలేం కాబట్టి, సో హ్యాపీగా నువ్వు వేరే ఆల్టర్నేటివ్ ఇది ఏమి కొత్త ఏం కాదు. బేబీ సరాకి నీకు జరిగింది, వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ నేను వచ్చి మ్యూజిక్ చేశాను, నా సినిమాకి వేరే వాళ్ళు చేశారు. అండ్ చిరంజీవి గారు ఇంద్ర లాంటి బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ సినిమాకి మణి గారు ఫామ్లో ఉన్నప్పుడు ఆర్పి గారు సాంగ్ చేశారు. అలాగే హిందీ సినిమాకి దేవి గారిలో సాంగ్ చేశారు. సో ఇది ఎప్పుడు కామన్ థింగ్ తప్ప ఇదేం తప్పేం కాదు అని చెప్తే అప్పుడు మేము బయటికి వెళ్ళాం. ఎందుకంటే చిరంజీవి గారే మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళారు మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం బెంగళూరు కదా. మాకు అప్పుడే అన్ని సాంగ్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి మాకు. తర్వాత చిరంజీవి గారి ఇంట్లో కూర్చుని సిట్టింగ్స్ పెట్టాం మేము. అప్పుడు ఆ వీడియో కూడా రిలీజ్ చేసాం మేము యాక్చువల్లీ. అవునవును. తర్వాత చిరంజీవి గారు బెంగళూరు వెళ్ళాం, కూర్చున్నాం. సో ఫైనల్లీ సెప్టెంబర్లో రిలీజ్ ఉంటుందా? అది సెప్టెంబర్ అక్టోబర్ అనేది నేను నా సీజీ అవుట్పుట్ వచ్చిన తర్వాత నేను చెప్పగలను. ఇంకా రాలేదా? 20% బ్యాలెన్స్ ఉంది, 80% దాకా వచ్చింది, 20% ఫైనల్ స్టేజెస్లో ఉంది. సో అది ఒకసారి క్వాలిటీ చెక్ చేసి పర్ఫెక్ట్గా ఉందనుకుంటే. సో జస్ట్ 80% వచ్చిందంటే యు ఆర్ వెరీ మచ్ ష్యూర్ అబౌట్ హౌ ఇట్ ఈస్. సో 20% అనేది వీళ్ళు చేస్తున్నారు కాబట్టి 100% కరెక్ట్గా వస్తుంది. ఆ ఫైనల్ ఉంటాయి కదా చిన్న చిన్నవి మెరుగులు తిట్టడం లాంటివి, అవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బేస్ వచ్చేస్తుంది, ఆ ఫైనల్లో టచ్అప్స్ చేస్తాం కదా, అది చాలా ఇంపార్టెంట్. ఇంటీరియర్ అంటాం కదా, ఇల్లంతా కట్టేసిన తర్వాత జాగ్రత్త ఇంటీరియర్ డెకరేట్ చేస్తారు. సో ఆ స్టేజ్లో ఉంది ఫైనల్ టచ్అప్. ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారిని చేశారు, చిరంజీవి గారిని చేశారు. నెక్స్ట్ హూ ఆర్ ఏ హీరోల లైన్లో ఉన్నారు? అంటే ఈ విశ్వంబర నుంచి బయటకు వచ్చేస్తే దాని మీద క్లారిటీ వస్తుంది అంతే. అప్పుడు దాకా కథ కూడా ఆలోచన లేదు. ఓకే, మీరు ఒక ప్రైస్ రెమ్యునరేషన్ అనుకొని ప్రాజెక్ట్లో దిగారు. ద ఫిల్మ్ ఈజ్ గెటింగ్ ఎక్స్టెండెడ్. ఆర్ యూ బీయింగ్ పెయిడ్ ఎక్స్ట్రా? ఏంటి, వాట్ ఈస్ ద అనుకున్న తప్ప మళ్ళీ ఇది లేట్ అయింది కదా అని చెప్పి ఎక్స్ట్రా పేజ్ లాంటివి ఉంటుంది, ఎందుకు ఉంటుందండి? అంటే ఇదే టైంలో ఇది కంప్లీట్ చేసుకుని ఇంకొక సినిమా స్టార్ట్ చేస్తుండాలి. నేను పెద్ద అదేం ఆలోచించలేదు ఇప్పుడు. బికాజ్ ఐఎమ్ కంఫర్ట్ విత్ యూవీ. అంత కమర్షియల్ కాదు, కంఫర్ట్ విత్ యూవీ నాకు. సో యూవీతో నెక్స్ట్ సినిమా కూడా చేయాలంటే చేస్తారా? హ్యాపీగా చేస్తాను. ఎన్ని సెట్స్ ఇస్తారు టోటల్గా? 18 సెట్స్. 18 సెట్స్ ఇస్తారు. 18 సెట్స్, 15 లోకాలు. అంటే లోకాలు మనం ఎస్టాబ్లిష్ చేయట్లేదు, ఫ్రాంక్గా చెప్పేది అదే. లోకాలు అన్ని ఎస్టాబ్లిష్ చేస్తే జనాలు బోర్ కొడుతుంది, బోర్ కొట్టి వెళ్ళిపోతారు. అంటే ఇంకోటి, ఇప్పుడు ఈ కింద ఉన్న 7 ఆటలు నేను టచ్ చేయట్లేదు, అలాగే పైన ఉన్న 7 నేను టచ్ చేయట్లేదు. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నాను. సో ఈ ట్రావెల్లో అట్లా కనిపిస్తుంటాయి, లిఫ్ట్లో వెళ్తే ఫ్లోర్లు కనిపిస్తాయి. ఎగ్జాక్ట్లీ, అది కనిపిస్తా నేను ఇప్పుడు చెప్పలేను, కానీ
మళ్ళీ ఎక్కడ ఆగలేదా, మధ్యలో కలలేదా ఎవరిని ఇలాంటి క్వశ్చన్స్ రేస్ అవుతాయి. సో అది కాదు, కానీ ఇక్కడ నుంచి పైకి ట్రావెల్ చేస్తాను. అంటే ఇండియా నుంచి మీరు అమెరికా వెళ్తాను, మధ్యలో 100 స్టేట్స్ 100 కంట్రీస్ ఉంటాయి. యా మీకేం కనిపించదు అది ఫ్లైట్లో వెళ్ళినప్పుడు క్లౌడ్ తప్ప. యా మీరు ఈ మధ్య కల్కి చూస్తే కల్కి ఈజ్ లైక్ లాట్స్ ఆఫ్ గ్రాఫిక్స్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్. సో మీది యువర్స్ ఈజ్ మోర్ లైక్ ఎ లోకల్, ఇది కల్కి ఈజ్ ఫ్యూచరిస్టిక్ అనేసి దే కెన్ హ్యావ్ ద వాళ్ళు కొంచెం సైంటిఫిక్ ఇది కాబట్టి దే కెన్ దే కెన్ ఇంపోర్ట్ ఇప్పుడు ఫారిన్ ఫిల్మ్స్లో ఉండే విఎఫ్ఎక్స్ టీమ్స్ కానీ అందులో ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఎలిమెంట్స్ తీసుకొని యూ కెన్ స్లైట్లీ మాడిఫై అండ్ క్రియేట్ ఎ వరల్డ్. బట్ మీ దగ్గరికి వచ్చేసరికి దో ఇట్ ఈస్ ఇమాజినేటరీ, ఇది కంప్లీట్గా భారతీయత ఉండే విధంగా మన సంస్కృతి, మన దేవుళ్ళు, మనం ఎక్స్పోజ్ అయిన వరల్డ్స్ ఉన్నాయి చూస్తారు, వాటికి కొంచెం దగ్గరలో క్రియేట్ చేయాలి. అవును, అంటే మోస్ట్ ఆఫ్ ఇట్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అన్నట్టు. అవును. సో ఫైనల్ ప్రోడక్ట్లో ఫినెస్ ఇన్ మెరుగులు అంటారు చూసా, ఫినెస్ ఎక్కడ ఫ్లాలెస్గా ఉండే విధంగా, దానికోసం ఈ 20% టైం పడుతుందండి మాకు. ఎందుకంటే మీరు అన్నది కరెక్ట్. బికాస్ నేను ఇక్కడ ప్రతి స్క్రాచ్ నుంచి మన కల్చరు, మన ట్రెడిషను, అంటే మన తాలూకు స్టైల్ మిస్ అవ్వకూడదు. అలా అని చెప్పి దూరంగా వెళ్ళిపోయాను అనుకోండి, సడన్గా జూన్ లాగా వేరే వేరే సెటప్స్ క్రియేట్ చేస్తే డిస్కనెక్ట్ అయిపోతారు. అవును. సో ఎంతసేపు మన బార్డర్లో ఉండాలి, అది కొత్తగా ఉండాలి. సో దానికోసం ఈ టైం టేకింగ్. రైట్. మీరు ఇది చేసే ముందు ఏమన్నా ఎనీ హోంవర్క్ చేస్తారా? ఎందుకంటే ఇప్పుడు మనకి తెలుగులో ఆర్ ఇండియాలో విఎఫ్ఎక్స్ అంటే రాజమౌళి గారు, ఈ గారితో స్టార్టింగ్ నుంచి హీ లెర్న్డ్ అబౌట్ ద బేసిక్, అంటే ఎలా స్టార్ట్ చేస్తారు విఎఫ్ఎక్స్. హీఈస్ ఆల్సో టెక్నికల్లీ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ కాబట్టి ఆయన నేర్చుకొని హీ క్రియేటెడ్ ఎ టీమ్ అండ్ ద టీమ్ ఆల్సో ఎవాల్వ్డ్ అలాంగ్ విత్ హిమ్. అట్లా ఆర్ఆర్ఆర్, బాహుబలి లాంటి క్లాసిక్స్లో బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్తో వచ్చినాయి. సో మీరు ఇంతకుముందు చేశారు, బట్ దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ కంప్లీట్ విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండే సినిమా కాబట్టి ఈ సినిమాకి మీరు ఏదన్నా ప్రీ విజువలైజేషన్ ఎలా చేయాలి ఏంటి ఈ అవగాహన రావడానికి ఏదన్నా రీసెర్చ్ ఏమైనా చేశారా? చేసామండి. అంటే చాలా విషయాలు నేర్చుకున్నాను ఈ సినిమాకి నేను. అంటే ఇది లెర్నింగ్ ప్రాసెస్. ప్రీ విజువలైజేషన్ ఎలా చేయొచ్చు అండ్ కాన్సెప్ట్స్, ఎన్ని కాన్సెప్ట్స్ వేసి డిజైన్ చేసి మనకు కావాల్సిన వచ్చే వరకు ఎంత ట్రై చేయొచ్చు. అట్ ద సేమ్ టైం స్టోరీ బోర్డ్కి వెళ్ళి మళ్ళీ దాని నుంచి మళ్ళీ దీంట్లోకి వచ్చి, అంటే ఆల్మోస్ట్ ఫిల్మ్ అంతా కూడా ప్రీ విజువలైజ్ చేస్తే ముందు ఒక సినిమా ఉంది మా దగ్గర ఫస్ట్. అది దానివల్ల ఏంటంటే కొంచెం ఈజీ, నేను కమ్యూనికేట్ చేయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు డిఫరెంట్ ఫారిన్ కంట్రీస్ ఉండొచ్చు, వాళ్ళకి మనం చెప్పి అర్థం అవ్వకపోవచ్చు ఒక్కోసారి. సో పిక్చర్ ఉన్నప్పుడు ఏంటంటే ఆడ విజువల్ చూసి యాజిటీస్గా మ్యాటర్ కన్వే అయిపోతుంది, ఓహో ఇతనికి ఇది కావాలి అని చెప్పి. సో అక్కడ నుంచి వాళ్ళు ఇచ్చే ఎన్హాన్స్మెంట్ ఎక్కువ ఉంటుంది మనకి. సో అది కూడా తీసుకుని, బికాజ్ దే ఆర్ ఎక్స్పీరియన్స్. నాది 1 ఫిలిం ఎక్స్పీరియన్స్, సెకండ్ ఫిలిం. వాళ్ళు నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేశారు కాబట్టి వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ని ఇవన్నీ ఒక ఫ్రేమ్ చేసి, ఓకే ఇది మనం లాక్ అనుకున్నప్పుడు దాని మీదకి వెళ్ళాం. సో మీరు ఇచ్చిన కంపెనీలు ఇండియన్ కంపెనీలో ఫారిన్ కంపెనీస్ కూడా ఇచ్చారు. అవును. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.